తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ 25% టారిఫ్స్ విధించారు. ఆగస్టు 1 నుంచే భారత్లో అమలు అవుతుందని చెప్పి ప్రకటించారు. ట్రంప్ నిర్ణయాలతో భారత్లో కొన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. రత్నాభరణాల రంగంలోనే 1,00,000 మంది ఉద్యోగాలకు ఎసరు పెట్టే అవకాశం ఉంది. హ్యాండ్ మేకింగ్ ఆభరణాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. రాగి ఉత్పత్తులు, దుస్తుల ఎగుమతులపై దీని ప్రభావం ఖచ్చితంగా ఉండబోతుంది. బియ్యం ఎగుమతులు కూడా అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది. వాణిజ్యపరంగా భారత్పై ఒత్తిడి తెచ్చేందుకే అని నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆర్థిక, విదేశీ భద్రతా విధానాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పౌరసత్వం రద్దు దగ్గర నుంచి అక్రమ వలసదారులను వెనక్కి పంపించడం, వీసా నిబంధనలు కఠినం చేయడం మాత్రమే కాదు, మన దేశ ఉత్పత్తులపై 25% అదనపు సుంకాన్ని విధించారు. ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల భారత్లో కొన్ని రంగాలపై తీవ్రంగా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా రత్నాభరణాల రంగంలోనే 1,00,000 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల మన దేశంలో చాలా వర్గాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోకి వచ్చే భారతదేశ ఉత్పత్తులపై 25% అదనపు సుంకం విధించారు. ట్రంప్ తీసుకున్న డెసిషన్తో భారత్లో తీవ్రంగా ఇబ్బంది వాతావరణం ఏర్పడుతుంది. చాలామంది తమ ఉద్యోగాలు కోల్పోతారు. ఈ సుంకాల మూత వల్ల భారత్కే కాదు అమెరికా ప్రజలకు కూడా నష్టమే అని నిపుణులు చెప్తున్నారు. భారత్లో ఒక్క ఆభరణాల రంగంలోనే 1,00,000 మంది వరకు తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన నెలకొంది. చేతితో తయారు చేసే ఆభరణాల ధరలు మరింత పెరుగుతాయి. అక్కడ అమ్ముడుపోకపోవచ్చని అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి చైర్మన్ రాజేష్ రోగ్డే కూడా పేర్కొన్నారు. గతంలో 10% సుంకం పెంచినందుకే 50,000 ఉద్యోగాలు పోయాయి. మరి ఇప్పుడు 25% పెరగడంతో కనీసం 1,00,000 మంది తమ ఉద్యోగ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఐరోపా సమాఖ్య, పశ్చిమాసియా లాంటి ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు ఈ రంగం చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాగి ఉత్పత్తులు, దుస్తుల ఎగుమతులతో పాటు ఫార్మా రంగం, సముద్ర ఆహార ఉత్పత్తుల మీద కూడా తీవ్రంగా ప్రభావం ఉండొచ్చని చెప్తున్నారు. 25% సుంకం విధించడంతో తమ ప్రోడక్ట్స్ని అమెరికాకి ఎగుమతి చేసేవారు ఆందోళన చెందుతున్నారని చెప్తున్నారు. అమెరికా ఆర్డర్స్ను రద్దు చేసుకోవటం లేదా ప్రస్తుతానికి పక్కన పెట్టేయటం చేస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయాన్ని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఎస్సి రల్హాన్ పేర్కొన్నారు. భారత్ నుంచి పెద్ద ఎత్తున ఎగుమతయ్యే ఔషధాల ధరలు పెరిగి అమెరికా ప్రజల మీద కూడా అధిక భారం పడుతుందని పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి. దీనివల్ల అమెరికా ప్రజలకు కూడా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఒకవైపు ఎగుమతి చేసే మన దేశంలో వ్యాపార వర్గాలు ఇబ్బంది పడటంతో పాటు ఇక్కడ వస్తువులు అక్కడికి వెళ్ళని కారణంగా అక్కడ కూడా కొన్ని వర్గాలు తీవ్రంగా ఇబ్బంది పడతారు అని నిపుణులు చెప్తూ ఉన్నారు. అమెరికా గవర్నమెంట్ పాక్షిక రాగి ఆధారిత ఉత్పత్తులపై 50% టారిఫ్స్ విధించింది. 2024-25లో అమెరికాకు $360 మిలియన్ విలువైన రాగి ఉత్పత్తులను ఎగుమతి చేయగా ఇకపై వీటి ఉత్పత్తి తగ్గి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. అమెరికా నుంచి వచ్చే రాగి ఉత్పత్తులపై మన దేశం 2.5 నుంచి 10% సుంకం విధించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే 25% పన్ను భారం బియ్యం ఎగుమతులకు తాత్కాలిక అడ్డంకిగా మారే ఛాన్స్ ఉంది. వియత్నాం, పాకిస్తాన్ లాంటి పోటీ దేశాలతో పోలిస్తే బియ్యం ధర నాణ్యత పరంగా బాగుంటుంది. 2023-24లో మన దేశం నుంచి 52.4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతైంది. అందులో అమెరికాకు 2.34 లక్షల టన్నులు. ఏదేమైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల పలు దేశాలు వాణిజ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే విమర్శలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల ఎగుమతి చేసే మనలాంటి దేశాలతో పాటు మన దేశంలో చాలా వ్యాపార వర్గాలు ఇబ్బంది పడటంతో పాటు అమెరికాలో ఉన్నటువంటి అక్కడి ప్రజల మీద కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. వాళ్ళు కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. దీన్ని అసలు పరిగణలోకి తీసుకోవట్లేదు డొనాల్డ్ ట్రంప్ కేవలం ప్రతీకారంతో ఈ విధంగా సుంకాలు విధిస్తున్నాడని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన తీసుకున్నటువంటి పాలసీ డెసిషన్స్ అనేవి కూడా పూర్తిగా తమ దేశాన్ని ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, ఎదుటి వాళ్ళు
తీవ్రంగా వాళ్ళు మనోవేదనకు గురి కావాలి, ఆ స్థాయిలో ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి. ఇప్పుడు భారతదేశం మీద 25% సుంకాలు విధించడానికి రీజన్ ఏంటి? 25% సుంకాలతో పాటు జరిమానా కూడా ఉంటుంది అని కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పిన పరిస్థితి. అంటే రష్యాతో మనం వాణిజ్య సంబంధాలు చేసుకుంటున్నాం, రష్యాతో వాణిజ్య సంబంధాలు, రష్యాతో మనం సైనిక ఉత్పత్తులు కొంటున్నాం, రష్యా నుంచి చమురు తీసుకుంటున్నాం. ఇది నచ్చట్లా. ఎందుకంటే రష్యా ఏదైతే యుద్ధం చేస్తూ ఉందో యుక్రెయిన్ మీద, ఎంతకీ కూడా ట్రంప్ నేను అమెరికా అధ్యక్షుడిని, అగ్రదేశంలో ఉన్నటువంటి నాయకుడిని, నా మాట ఎందుకు లెక్క చేయట్లేదు రష్యా అని చెప్పి ఆయన గత కొన్ని రోజులుగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను అన్ని యుద్ధాలు ఆపేశాను, రష్యా వచ్చినటువంటి ఈ యుద్ధాన్ని నేను ఆపలేకపోతున్నాను, నా మాట పుతిన్ వినటం లేదు, నన్ను లైట్ తీసుకుంటా ఉన్నాడు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? రష్యాకి మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ రష్యా మిత్ర దేశాల మీద ఈ విధమైనటువంటి డెసిషన్స్ తీసుకుంటే ఈ ఎఫెక్ట్ అనేది రష్యా మీద పడుతుంది, కాబట్టి అప్పుడు రష్యా దారిలోకి వస్తుంది. కాబట్టి ఇలాంటి రివెంజ్ పాలిటిక్స్ చేసి దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. చాలా దేశాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. ఒకవైపు భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల గురించి ఏ విధంగా ఏ విషయాల్లో ఎలాంటి పనులు ఉండాలని చెప్పి గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఆగస్టు నెలలోనే 20వ తారీఖు అనుకుంటా బహుశా ఆ సమయంలో అమెరికా వాణిజ్య ప్రతినిధుల బృందం ఇండియాకి రాబోతుంది. సో అమెరికాకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ విధమైనటువంటి ఒక డెసిషన్ తీసుకుంటే కానీ అప్పుడు భారత్ మన దారిలోకి రాదు. అప్పుడు మనకు అనుకున్న విధంగా భారత్ కూడా అమెరికా విషయంలో వాణిజ్య విషయంలో మనకు అనుకూలంగా డెసిషన్ తీసుకుంటుంది. సో ఈ మైండ్ సెట్తో ఈ విధమైనటువంటి సైకలాజికల్ డెసిషన్లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాడని చెప్పి చర్చ జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతీకార ఏచ్ఛతో ఆయన రగిలిపోతూ ఉన్నాడు. తమ దేశాలని తన వైపు తిప్పుకునే దాంట్లో భాగంగా ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. సో డెఫినెట్లో భవిష్యత్తులో ఇది ఇంకా శృతి మించిపోయే అవకాశం కనిపిస్తుంది. రష్యాకి అమెరికాకి మధ్య కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న మెద్వదేవ్ ఏం చెప్పాడో కూడా మనం విన్నాం. సో డెఫినెట్గా అమెరికా రష్యాకి సంబంధించిన వాతావరణం ఏం బాగలేదు, అసలు వాణిజ్య సంబంధాలు లేవు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరోవైపు రష్యాతో మిత్ర దేశాలుగా ఉన్న దేశాల మీద కూడా ఈ విధమైనటువంటి వాణిజ్య దాడి చేస్తోంది అమెరికా. తమ దారిలో తెచ్చుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తుందని చెప్పి చెప్తున్నారు. మొదటి విడతలో అంటే డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు ఇలాంటి ధోరణిలో లేడు. ఇప్పుడు పిచ్ పీక్స్కు చేరినట్టుగా ఈ డెసిషన్స్ అన్ని తీసుకుంటూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. సో డెఫినెట్గా భవిష్యత్తులో మరిన్ని డెసిషన్స్ తీసుకుంటాడు డొనాల్డ్ ట్రంప్ భారత్కి వ్యతిరేకంగా, ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే భారత్ ఎదుగుతున్నటువంటి దేశం, భారత్ ఆర్థికంగా అత్యంత వేగంగా ముందుకు దూసుకుపోతున్న రాష్ట్రం. ఇప్పుడు 4th ప్లేస్లో ఉంది. సో నెక్స్ట్ అతి కొద్ది సంవత్సరాల్లోనే 3rd ప్లేస్లోకి కూడా చేరుకోబోతుంది. సో అమెరికాకి ఇది నచ్చట్లా. ఎదుగుతున్నటువంటి భారత్ను చూస్తే, మోదీ నాయకత్వాన్ని చూస్తే ఆయన ఈర్ష్యతో ద్వేషంతో రగిలిపోతూ ఉన్నాడు. ఒకవైపు రష్యా కూడా అత్యంత మిత్ర దేశంగా, నమ్మకమైన దేశంగా భారత్ ఉంది కాబట్టి అది కూడా నచ్చట్లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి నిర్ణయాలు ట్రంప్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది.